వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి ఎస్ఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపరు చూద్దాం. ఒకసారి ఏంటి సార్ ప్రీవియస్ క్వశ్చన్లో మనకు అడిగిన క్వశ్చన్ నేటి క్వశ్చన్లో చూసుకుంటే క్రింది వాటిలో సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి అన్న. క్రింది వాటిలో సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ ది సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓకేనా అనేది ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఓకే, ఆప్షన్ కూడా మనకి ఇచ్చాడు. ఏంటి సార్ అంటే ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి కటక్. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి కటక్ లో ఉండడం జరుగుతుంది. అంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది సార్ అంటే కటక్. దీన్ని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని కూడా పిలవచ్చు. అంటే ఈ కటక్ అనేది ఎక్కడ కలదు సార్ అంటే మనకి ఒడిశా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఓకే, దీని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం నీట్గా సెట్ చేద్దాం ఒకసారి. ఈ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు గల కారణాలు ఏంటి సార్ అంటే 1942వ సంవత్సరంలో ఏం జరిగింది సార్ అంటే ఒక గొప్ప కరువు అనేది రావడం జరిగింది. ఓకే, బెంగాల్ ప్రాంతంలో ఈ యొక్క ముఖ్యంగా ఎక్కడ సార్ అంటే ఈ యొక్క బెంగాల్ అంటే ఉమ్మడి దేశంలో ఎప్పుడు సార్ అంటే ఉమ్మడి భారతదేశంలోని బెంగాల్ ప్రాంతంలో కరువు రావడం జరిగింది. ఎందుకు కరువు వచ్చింది సార్ అంటే ఏదంటే ఒక డిసీజెస్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఏంటి సార్ అంటే దాన్ని ఎపిపైటోటోనిక్ బ్రౌన్ స్పాట్ అనే డిసీజ్. ఏంటి సార్ అంటే ఓకేనా ఎపిపోటిక్ బ్రౌన్ సైటిస్ అనే వ్యాధి అనే పేరుతో పిలుస్తాం. దీని వలన ఏమైంది సార్ అంటే ఆహార ధాన్యాలు అనేవి తగ్గడం జరిగింది. ఏమైంది సార్ అంటే ఆహార ధాన్యాలు అనేవి తగ్గడం జరిగింది. అందువలన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే ఈ ఆహార ధాన్యాలను పెంచాలి. అంటే ఏవైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో ఆ ఫుడ్ గ్రెయిన్ పెంచాలనే ఉద్దేశంతో ఏం జరిగేది సార్ అంటే 1943లో నిర్ణయించడం జరిగింది. అప్పటికే ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా కరువు రావడంతో ఏమైంది సార్ అంటే దీన్ని గ్రేట్ బెంగాల్ కరువుగా దీన్ని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అందువలన అప్పుడు ఆహార ధాన్యాల పైన వరి పంట పైన పరిశోధన చేయడం కోసం 1944లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు అప్పుడు ఏమైంది సార్ అంటే మనకి 1946 ఏప్రిల్లో ఏం చేశారు సార్ అంటే మనకి ఈ యొక్క సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేశారు. ఏదాన్ని ఏర్పాటు చేశారు సార్ అంటే 1946లో సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఏర్పాటు చేశారు సార్ అంటే ఈ భారతదేశ వ్యాప్తంగా కరువు రావడం, ఈ కరువుకు సంబంధించి ఇదిగా ఉండడం జరుగుతుంది మనకి. ఓకేనా, ఇలాగా 1946లో ఏర్పాటు చేశారు. అండ్ దాని తర్వాత కాలంలో ఈ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని 1966వ సంవత్సరంలో దీనిని ఐసిఏఆర్ ఆధ్వర్యంలో మార్చడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో మార్చారు సార్ అంటే ఐసిఏఆర్, దీన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. అంటే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఏదాన్ని ఈ యొక్క సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క భారత వ్యవసాయ పరిశోధన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే మనకి న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఎక్కడ ఉంది సార్ అంటే మనకి న్యూఢిల్లీలో ప్రధానంగా ఉండడం జరుగుతుంది మనకి. ఇది అంటే మన భారతదేశంలో ఈ యొక్క ఇది మనకి ఈ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఏర్పడిందంటే దానికి గల కారణం. అండ్ దాంతో పాటు మనకి ఇంకోటి మనకు వారణాసిలో ఒక సంస్థ ఉంది. కరెంట్ టాపిక్ నాన్న ఏది సార్ అంటే వారణాసి అంటే ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని ఏమంటాం సార్ అంటే జాతీయ విత్తన పరిశోధన మరియు శిక్షణ కేంద్రం. ఏది సార్ అంటే జాతీయ విత్తన పరిశోధన కేంద్రం మరియు శిక్షణ కేంద్రం అనేది ఉంది. శిక్షణ కేంద్రం అనేది ఉండడం జరుగుతుంది.
అయితే ఈ ప్రాంతంలోని అంటే వారణాసిలోని జాతీయ విత్తన పరిశోధన మరియు శిక్షణ కేంద్రంలో కేంద్రం అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రానికి సంబంధించిన ఒక క్యాంపస్ ను దక్షిణాసియాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్న మంత్రి మండలి. అంటే అంతర్జాతీయ వరి పరిశోధనకు సంబంధించి మనకి ఇది ఉండడం జరుగుతుంది కదా, దానికి సంబంధించి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే ఈ యొక్క వారణాసిలోని జాతీయ వరి పరిశోధన జాతీయ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రంలో ఈ అంతర్జాతీయ వరి పరిశోధనకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఇది అన్నాను. అండ్ దాని తర్వాత మనకి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే దాని గురించి చూస్తున్నాం. ఈ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది సార్ అంటే ఫిలిప్పైన్స్. ఎక్కడుంది సార్ మనకి ఫిలిప్పైన్స్ అనే దేశంలోని మనీలా కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ పనిచేస్తుంది సార్ అంటే మనీలా కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది మనకి ఇది నన్ను. ఓకే, కాబట్టి మనకి దీని ఆధ్వర్యంలో దాదాపుగా మనకి 17 దేశాలకు చెందిన 17 దేశాలు 1300 మంది దీంట్లో పని చేయడం జరుగుతుంది. ఏది సార్ అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో. ఇది ఎక్కడుంది సార్ అంటే మనకి ఒరిస్సాలోని మనీలాలో ఉంది. ఇదే మనీలాలో ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఏది సార్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అన్న, కేవలం క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే కాదు, దాంతో పాటు దానికి సంబంధించి ఉన్న ప్రధానమైన అంశాలు కూడా చూస్తున్నాం. అయితే మనకు వరి సాగును ఏమని పిలుస్తాం సార్? వరి సాగును ఏమని పిలుస్తాం సార్ అంటే హో కల్చర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏం సార్ అంటే హో కల్చర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇంకో అంశం ఏంటి సార్ అంటే మెట్ట ప్రాంతాల్లో పండే వరికి సంబంధించి ఏముంటుంది సార్ అంటే దీన్ని శ్రీ వరి అనే పేరుతో పిలుస్తాం. శ్రీ వరి. ఓకే, శ్రీవరి అనగా సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటిఫికేషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో వరిని ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది సార్ అంటే బెంగాల్ రాష్ట్రం అని చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, భారతదేశంలో ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ధాన్యం దిగుబడిలో ఏది సార్ అంటే పంజాబ్ అనే రాష్ట్రం ఉండడం జరుగుతుంది. ఓకే, బెంగాల్ అనేది మనకి ఏంటి సార్ అంటే అత్యధిక వరి పండిస్తున్న రాష్ట్రం అయితే ధాన్యం దిగుబడిలో మొదటగా ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే మనకి పంజాబ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు? మీకు రేపు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకి ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు? ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, నోట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏం చేయాలన్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎన్ని రకాల కామెంట్లు చేస్తే మేము ఇంకా మంచి క్వశ్చన్లు మంచిగా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మన ప్రీవియస్ మ్యాథ్స్ పేపర్ ను కూడా మన రమేష్ సార్ గారు ఓకే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మన క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నా. ఏంటి సార్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ మనకి ప్రపంచంలోని ఓకేనన్నా మజూలి అనేది ప్రపంచంలోని అతిపెద్ద జనావాస నది తీర ద్వీపం అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఓకేనన్నా, అయితే ఇది ఏ నది తీర ద్వీపం అని ఇచ్చాడు. ఓకే, చూడండి అన్న మనకి ఆప్షన్ ఏ యమునా నది, ఆప్షన్ బి గోదావరి నది, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర నది, ఆప్షన్ డి గంగా నది. అంటే ప్రపంచంలోనే జనాభా ఎక్కువగా నివసిస్తున్న దీవులలో మొదటి స్థానంలో ఉన్నది ఏది సార్ అంటే మనకి మజులి అనేది ఉంది. ఇది ఏ నది తీరాన ఉంది సార్ అంటే మనకి ఏ నది తీరం సార్ అంటే బ్రహ్మపుత్ర నది తీరాన ఉండడం జరుగుతుంది. అయితే ఈ మజులి అనే దీవి అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే అస్సాం రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఇదే మజులిని ఓకేనన్నా, ఇదే మజులిని 2016వ సంవత్సరంలో ఒక జిల్లాగా కూడా ప్రకటించడం జరిగినది. ఏదాన్ని మజులి అనే జీవిని ఒక జిల్లాగా కూడా ప్రకటించడం జరుగుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద జనావాస కలిగిన దీవి. ఏ నది వలన? బ్రహ్మపుత్ర ధనిక ఉపనదుల వలన ఏర్పాటవ్వడం జరిగింది. దాదాపుగా దీని యొక్క వైశాల్యం విషయానికి వస్తే విషయానికి వస్తే 880 చదరపు కిలోమీటర్ల వైశాల్యం అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకేనన్న, 880 చదరపు కిలోమీటర్, దాదాపుగా దీంట్లో 144 గ్రామాలు ఉండడం జరుగుతుంది మనకి. ఇది పర్యాటక పరంగా బాగా అభివృద్ధి చెందిన దీవి కూడా ఏది సార్ అంటే మజులి అనే దీవి. అండ్ దాని తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను, మనకి అస్సాం ప్రాంతంలో ఇది ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ అస్సాం ప్రాంతంలో, ఈ దీవుల ప్రాంతంలో 15వ శతాబ్దంలో ప్రచారం చేసిన ఒక భక్తి ఉద్యమకారుడు 15వ శతాబ్దంలో ఏది సార్ అంటే మనకి ఈ భక్తి ఉద్యమకారుడు ఎవరు సార్ అంటే శంకర దేవుడు అనే వ్యక్తి. ఎవరు సార్ అంటే శంకర దేవుడు. ఇతను ఏంటి సార్ అంటే ఇతను వైష్ణవ భక్తుడు. ఎవరు సార్ అంటే ఇతను వైష్ణవ భక్తుడు అని చెప్పవచ్చు. వైష్ణవ భక్తుడు. అయితే ఈ వైష్ణవ భక్తుడు ఈ ప్రాంతంలో చాలా రకాల సత్రాలను, చాలా రకాల అంశాలను ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది మనకి. అండ్ దాని తర్వాత మనకి ఈ ప్రాంతంలో చూసుకుంటే అనేక రకాల అంశాలు కూడా ఈ పర్యాటక పరంగా ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్ రికార్డు కూడా సాధించడం జరుగుతుంది. అయితే ప్రెసెంట్ అస్సాం యొక్క రాజధాని ఏది సార్ అంటే గౌహతి. అస్సాం యొక్క రాజధాని ఏది సార్ అంటే దిస్పూర్. అస్సాం యొక్క రాజధాని ఏది సార్ అంటే మనకి దిస్పూర్. అస్సాం యొక్క రాజధాని ఏది సార్ అంటే దిస్పూర్ అని చెప్పవచ్చు మనకి. అదే అస్సాంలో చూసుకుంటే మనకి ప్రెసెంట్ అస్సాం యొక్క సీఎం ఎవరున్నారు సార్ అంటే హేమంత బిశ్వ శర్మ. ఓకేనా, హేమంత లేదా హేమంత బిశ్వ శర్మ అనే వ్యక్తి ప్రెసెంట్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇదే అస్సాం రాష్ట్రం భారతదేశంలో ఎక్కువగా టీని పండించే లేదా తేయాకును పండించే రాష్ట్రం ఏది సార్ అంటే ఇదే. అండ్ దాని తర్వాత భారతదేశంలో ఈ ప్రాంతంలో చూసుకుంటే మనకి అస్సాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ముడి చెమురును ఏది సార్ అంటే కనుగొన్న ప్రాంతం కూడా ఏది సార్ మనకి ఏది సార్ అంటే అస్సాం రాష్ట్రమే అని చెప్పడం జరుగుతుంది మనకి. కానీ ఇదల్లా కూడా అస్సాం సంబంధించిన అంశాలు, దానికి సంబంధించిన ప్రధానమైన ఇన్ఫర్మేషన్. మీరు చేయవలసిన ప్రధానమైన అంశం ఏంటి సార్ అంటే వీటిని చాలా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దానికి సంబంధించిన డేటాను ఇచ్చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశ వాణిజ్య రాజధానిగా ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి న్యూఢిల్లీ అనే పేరుతో పిలుస్తున్నాం. అయితే మనకి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి వాణిజ్య రాజధాని, కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది సార్ అంటే మనకి ముంబై అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, వాణిజ్య రాజధాని ఏది సార్ అంటే ఆప్షన్ బి దీని యొక్క రైట్ ఆన్సర్. ఎందుకు సార్ ఇది మనకి అంటే ఈ ప్రాంతంలో చూసుకుంటే అనేక రకాల పరిశ్రమలు ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏవి సార్ అంటే అనేక రకాల పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. అనేక రకాల వాణిజ్య కేంద్రాలకు ప్రసిద్ధి గావించడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు ఇక్కడే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్స్ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ముంబైను మనము భారతదేశ ఆర్థిక రాజధాని అని కూడా పిలుస్తాం. ఆర్థిక రాజధాని, ఎకనామికల్ క్యాపిటల్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే అనేక బ్యాంకులకు ప్రధాన కార్యాలయం ఏది సార్ అంటే మనకి ఏది సార్ అంటే ముంబై. అందుకే ఆర్థిక రాజధాని, వాణిజ్య రాజధాని, పరిశ్రమలకు ఇది. అండ్ ఇదే ముంబైని మనము లాంగ్ షేర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలుస్తాం. లాంగ్ షేర్ ఆఫ్ ఇండియా అంటాం. అండ్ దాని తర్వాత మనకి 7 దీవుల నగరం,
ఏడు దీవుల నగరం అనే పేరుతో పిలుస్తాం, 7 ఐలాండ్ సిటీ. అండ్ ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం కురిసిన ప్రాంతం కూడా ఏది సార్ అంటే మనకి ముంబై నగరం అనే పేరుతోనే పిలవడం జరుగుతుంది. ఇటీవల 2023-24లో ఇక్కడ ఈ ముంబైలో ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని ఒక ఇది కూడా ప్రారంభించారు. ఏం ప్రారంభించారు సార్ మనకి అంటే అటల్ సేతు అనే దాన్ని కూడా, ఏదాన్ని సార్ అంటే అటల్ సేతు అనే దాన్ని కూడా ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే ఇదే ముంబై నగరంలో ట్రాఫిక్ ఎక్కువ అవడం వలన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో బాలీవుడ్ పరిశ్రమకు ప్రసిద్ధి గావించినది ఏది సార్ అంటే ముంబై. అండ్ ఈ ప్రాంతంలో వస్త్రాలకు ప్రసిద్ధి గావించినది. ఎందుకు సార్ అంటే భారతదేశంలో ఆధునిక కాలంలో మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ మొదటిది మనకి 19వ శతాబ్దంలో ఎక్కడ సార్ అంటే కలకత్తాలోని పోర్ట్ బ్లేయర్ లో ప్రారంభిస్తే, పోస్ట్ గ్లాస్టర్ లో ప్రారంభిస్తే అది ఫెయిల్యూర్ అవడం వలన తర్వాత ముంబైలో ఏదైతే బాగా సక్సెస్ అవ్వడం జరిగింది. అంటే అనేక ప్రాంతాలకు నిలయం ఏది సార్ అంటే మనకి ముంబై. అందువలన ముంబైని ఆర్థిక రాజధాని, కమర్షియల్ లేదా వాణిజ్య రాజధానిగా పిలుస్తాం. ఇక్కడ బెంగళూరు కూడా ఉంది చూడండి అన్న. ఈ బెంగళూరుని కూడా మనం ఏమంటాం సార్ అంటే స్పేస్ సిటీ అనే పేరుతో పిలుస్తాం, ఎలక్ట్రానిక్ సిటీ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఓకే, దాని సిలికాన్ సిటీ అనే పేరుతో కూడా మనకి ఈ బెంగళూరుని పిలవడం జరుగుతుంది మనకు. అంటే చూడండి ఇంత రకాల ఇన్ఫర్మేషన్ వస్తుందో. కాబట్టి మీరు నోట్స్ నీట్గా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎనీ ఎగ్జామ్ రాసినా మీకు 100% అన్ని రకాల క్వశ్చన్లు అనేవి ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చదవండి. అందరు చదివే విధానం ఏంటి సార్ అంటే క్వశ్చన్ ఆన్సర్ దాని బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించిన అంశాలు చదువుతారు. కానీ మనం ఒక అంశం మొదలు పెడితే దాని యొక్క 360 డిగ్రీలు ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మేము పెట్టే వీడియోలను మీరు ఆదరిస్తారనుకుంటున్నాం. దాంతో పాటు మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము అడిగే క్వశ్చన్లకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారని మాకు తెలుస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం పెట్టడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఏ యుగాన్ని ప్రాచీన భారతదేశపు స్వర్ణ యుగం అనే పేరుతో పిలుస్తాం? చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీస్ లో అడిగిన క్వశ్చన్ మనకి. ఓకే, ఏ యుగాన్ని ప్రాచీన కాలంలో భారతదేశపు యొక్క స్వర్ణ యుగం అని పిలుస్తాం? ఓకే, దీంట్లో మౌర్య సామ్రాజ్యం 3వ శతాబ్దం, అండ్ చోళ సామ్రాజ్యం 3వ శతాబ్దం, అండ్ గుప్త సామ్రాజ్యం 4వ శతాబ్దం, కుషాన్ సామ్రాజ్యం మనకి 1వ శతాబ్దం అని ఇచ్చాడు. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే గుప్త సామ్రాజ్యం అని పిలవడం జరుగుతుంది. ఏది సార్ అంటే గుప్త సామ్రాజ్యం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే గుప్త సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంగా పిలవడానికి ఇక్కడ అనేక శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందడం జరిగింది. అవి ఏంటి సార్ అంటే ఒక గణిత శాస్త్రం కావచ్చు, అండ్ ఖగోళ శాస్త్రం కావచ్చు, అండ్ తర్క శాస్త్రం కావచ్చు, అండ్ దాని తర్వాత శస్త్రచికిత్స అంటే వైద్య శాస్త్రం కావచ్చు, వైద్య శాస్త్రం కావచ్చు, అండ్ దాని తర్వాత అక్కడి నుంచి మనకి ఏది సార్ అంటే మనకి తత్వ శాస్త్రం కావచ్చు. అనేక శాస్త్రాలు ఇక్కడ బాగా అభివృద్ధి చెందడం వలన ఈ ప్రాచీన కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. వీరి కాలంలోనే మొట్టమొదటిసారిగా ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. విరిగిన ఎముకలకు సర్జరీ చేసి అతికించడం జరుగుతుంది ఈ గుప్త సామ్రాజ్య కాలంలో అని చెప్పడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనకి. ఓకేనన్న. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఈ గుప్త సామ్రాజ్యం యొక్క పాలన కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సార్ అంటే 320 క్రీస్తు శకం. ఎప్పుడు సార్ అంటే క్రీస్తు శకం 320వ సంవత్సరం నుంచి 550వ సంవత్సరం వరకు ఈ గుప్త సామ్రాజ్యం యొక్క పాలన కాలం అనేది ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. అలాంటి చిన్న చిన్న రాజ్యాలను మళ్ళీ ఏకం చేసి పరిపాలన చేసినది ఏది సార్ అంటే ఈ గుప్త సామ్రాజ్యమే. ఈ గుప్త సామ్రాజ్యం యొక్క రాజధాని ఏది సార్ అంటే పాటలిపుత్ర.
రాజధాని ఏది సార్ అంటే పాటలిపుత్రం అనేది గుప్త సామ్రాజ్యం యొక్క రాజధాని. ఓకే, గుప్త సామ్రాజ్యం యొక్క మూల పురుషుడు, గుప్త సామ్రాజ్యం యొక్క మూల పురుషుడు ఎవరు సార్ అంటే మనకి శ్రీగుప్తుడు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఎవరు సార్ మనకి శ్రీగుప్తుడు అనే వాడు ఈ వంశం యొక్క మూల పురుషుడుగా చెప్తాం. అయితే ఈ వంశంలో స్వతంత్ర పాలకుడు లేదా రాజ్య స్థాపకుడు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు సార్ అని చూస్తే మనకి ఎవరు సార్ అంటే మొదటి చంద్రగుప్త మౌర్య మొదటి చంద్రగుప్తుడు అనే వ్యక్తి పిలవడం జరుగుతుంది. ఒకటి ఎవరినన్నా మొదటి చంద్రగుప్తుడు అనే పేరుతో ఇతన్ని పిలవడం జరుగుతుంది మనకి, మొదటి చంద్రగుప్తుడు అనే వ్యక్తి. అయితే ఈ యొక్క వంశంలో ఏ వంశంలో మౌర్య సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన రాజు లేదా గొప్ప రాజు అని చెప్పవచ్చు. ప్రసిద్ధి చెందిన రాజు ఎవరు సార్ అంటే సముద్రగుప్తుడు. గతంలో మనకి అనేక రకాల ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్, సముద్రగుప్తుడి యొక్క బిరుదు ఏమిటి అంటే ఏంటి సార్ అంటే ఇండియన్ ఏది సార్ అంటే ఇండియన్ నెపోలియన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తున్నాం సార్ మనము? ఇండియన్ నెపోలియన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇదే సామ్రాజ్యంలో మనకి రెండవ చంద్రగుప్తుడు కూడా ఉండడం జరుగుతుంది. రెండవ చంద్రగుప్తుడు, ఈ రెండవ చంద్రగుప్తుడులో మనకు ప్రధానంగా ఏంటి సార్ అంటే 9 మంది కవులు ఉండడం జరుగుతుంది. 9 మంది కవులు అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళని ఏమంటాం సార్ అంటే నవరత్నాలు అనే పేరుతో వీళ్ళను పిలవడం జరుగుతుంది. మనకి ఎవరిని పిలుస్తాం సార్ అంటే నవరత్నాలు. వీళ్ళలో ప్రముఖమైన వ్యక్తి కాళిదాసు అనే వ్యక్తి కూడా ఉండడం జరుగుతుంది. ఈ వంశంలో చివరి వాడు ఎవరు సార్ అంటే విష్ణుగుప్తుడు అనేవాడు ఉండడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే విష్ణుగుప్తుడు. ఈ విష్ణుగుప్తుడిని ఎవరు సార్ అంటే మనకి ఓకేనన్న హర్షవర్ధనుడు అనే రాజు తరిమి వేసి మగధ ఈ మౌర్య గుప్త సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరుగుతుంది మనకి ఇదేనా. అండ్ దీంట్లో ఈ వంశం యొక్క రాజలాంఛనం ఏది సార్? రాజలాంఛనం అనేది వరాహం. వీరి యొక్క చిహ్నం ఏది సార్ అంటే గరుడ అనేది ఏది సార్ అంటే గరుడ అనేది ఉండడం జరుగుతుంది. వీరి యొక్క రాజచిహ్నం ఏది సార్ అంటే గరుడ. ఈ రాజలాంఛనం ఏది సార్ అంటే వరాహం అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అలాగా ఈ గుప్త వంశానికి మనకి సంబంధించిన ప్రసిద్ధమైన అంశాలు అండ్ ఈ వంశాలు ఈ వంశాలకు సంబంధించిన చూస్తే ఈ గుప్త సామ్రాజ్యం పతనం అవడానికి కారణం గుణుల దండయాత్ర అండ్ గుప్తుల యొక్క వారసులలో ఉన్న ఏమంటారు వారసత్వ యుద్ధాలు అండ్ మాల్వా ప్రాంతంలో యశోధర్మ అనే ఒక రాజు విజృంభించడం జరిగినది. అండ్ దాని తర్వాత చివరి గుప్త రాజులు బౌద్ధ మతం స్వీకరించడం. ఇందువలన ఈ గుప్త సామ్రాజ్యం అనేది పతనం అవ్వడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ వస్తే దానికి సంబంధించిన రాజ్యాన్ని మేము ముందర పెట్టేశాను. అంటే బ్రీఫ్ గా మీరు ఏవైతే చదవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఒకే చోట మీరు రాసుకోవాల్సింది ప్రధానమైన అంశం ఏంటి సార్ అంటే ఈ నోట్స్ ని బాగా మెయింటైన్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా 80% సిలబస్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్న. ఏంటి సార్ మన నెక్స్ట్ క్వశ్చన్ అంటే కృష్ణదేవరాయలు ఏ సామ్రాజ్యానికి చెందిన పాలకుడు? ఆర్ఆర్బి జేఈ 2019లో అడిగిన క్వశ్చన్. పాండ్య, విజయనగర, చోళ, చెర వంశ. అయితే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు సార్ అంటే మనకి విజయనగర సామ్రాజ్యానికి చెందినవి. ఓకే, ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలన కాలం 1509 నుంచి 1529 వరకు. ఇతను ఏ వంశానికి చెందిన వ్యక్తి సార్ అంటే తులువ వంశానికి చెందిన వ్యక్తి. ఎవరు సార్ మనకి శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందిన వ్యక్తి సార్ అంటే తులువ వంశం. అంటే విజయనగర సామ్రాజ్యంలో మొత్తం కూడా దీన్ని పరిపాలించిన వంశాలు 4 వంశాలు ఉండడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క వంశం గురించి మనం నీట్ గా చూద్దానని ఒకసారి నీట్ గా
ఆ వంశాలు ఏంటి, వాటికి సంబంధించిన డేటా ఏంటి? ఫస్ట్ వన్, ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వంశం సంగమ వంశం. ఈ సంగమ వంశం అనే దాన్ని 1336 నుంచి 1485 మధ్య 1485 మధ్య పాలించడం జరుగుతుంది. ఓకే ఓకే ఈ వంశ మూల పురుషుడు, ఈ వంశం యొక్క మూల పురుషుడు అంటే ఈ వంశంలో మొదటి వ్యక్తి ఉంటాడు కదా, ఆ మూల పురుషుణ్ణి ఏమంటాం సార్ అంటే సంఘముడు అనే పేరుతో పిలుస్తాం. ఏమంటాం సార్ అంటే సంఘముడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ వంశ స్థాపకులు ఎవరు సార్ అంటే స్థాపకులు హరిహర బుక్కరాయలు. హరిహర బుక్కరాయలు అనేవాళ్ళు, హరిహర బుక్కరాయలు. ఓకే, హరిహర బుక్కరాయలు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరు సార్? ఈ వంశంలో గొప్పవాడు రెండవ దేవరాయలు. ఎవరు సార్ అంటే మనకి ఈ వంశంలో గొప్పవాడు ఎవరు సార్ అంటే రెండవ దేవరాయలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ వంశంలో చివరి వాడు ఎవరు సార్? చివరి వాడు లాస్ట్ పర్సన్ ఎవరు సార్ అంటే ప్రౌఢ దేవరాయలు అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఇది నన్ను ఏది సార్ అంటే ఎవరు సార్ అంటే ప్రౌఢ దేవరాయలు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి. ఇది నన్ను ప్రౌఢ దేవరాయలు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత మనకి ఈ వంశంలో చివరి వాడు మనకు ప్రౌఢ దేవరాయలు అంటే మొదటి వంశంలో సంగమ వంశం. అండ్ దాని తర్వాత రెండవది ఏంటి సార్ అంటే సాలువ. ఏది సార్ అంటే సాలువ వంశం అనేది ఉండడం జరుగుతుంది. ఈ సాలువ వంశం 1485 నుంచి ఓకేనా 1505 వరకు ఈ వంశం అనేది ఉండడం జరుగుతుంది. ఈ వంశం యొక్క మూల పురుషుడు సాలువ. ఓకే, ఈ వంశం యొక్క మూల పురుషుడు సాలువ నరస నాయకుడు. సాలువ నరస నాయకుడు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ వంశ స్థాపకుడు సాలువ నరసింహుడు అనేవాడు ఉండడం జరుగుతుంది. ఈ వంశంలో చివరి వాడు ఎవరు సార్ అంటే ఇమ్మడి నరసింహరాయలు అని చెప్పడం జరుగుతుంది. ఈ వంశం తర్వాత వచ్చినదే ఏది సార్ తొలువ వంశం. ఈ తొలువ వంశం యొక్క పాలన కాలం 1505 నుంచి 1570 1505 నుంచి 1570 మధ్య పాలించడం జరుగుతుంది. ఈ వంశ స్థాపకుడు తులువ నరస నాయకుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనన్న, తులువ నరస నాయకుడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరినన్నా శ్రీకృష్ణ. ఎవరు సార్ అంటే మనకి శ్రీకృష్ణ దేవరాయలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇతని రాసిన పుస్తకమే ఏది సార్ అంటే విష్ణు చిత్తీయం. ఇతని తర్వాత వచ్చిన వాళ్ళను చూసుకుంటే మనకి ఓకేనన్న, ఈ తర్వాత వచ్చిన వాళ్ళలో చూసుకుంటే మనకి ఓకే ఒక ప్రముఖమైన యుద్ధం చివరి వాడు ఎవరు సార్ ఈ యొక్క తులవంశంలో అంటే మనకి సదాశివరాయలు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ సదాశివరాయలు చివరి వ్యక్తి మనకి ఈ యొక్క వీరి కాలంలో జరిగిన ప్రముఖమైన యుద్ధం 1565లో రాక్షస ఏది సార్ అంటే రాక్షస తంగడి యుద్ధం అని చెప్పడం జరుగుతుంది. రాక్షస తంగడి యుద్ధం అని చెప్పడం జరుగుతుంది. అయితే దీని తర్వాత వచ్చిన చివరి వంశం ఈ యొక్క మొత్తం 4 వంశాలు కదా, మూడవది తులవంశం, చివరిది ఇది సార్ అంటే అరవీటి లేదా అరవీడు వంశం అని చెప్పడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా సార్ అంటే 1570 నుంచి 1680 మధ్య పరిపాలన చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వంశ స్థాపకుడు తిరుమల రాయులు. ఎవరు సార్ అంటే తిరుమల రాయులు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ వంశంలో ఓకే ఈ వంశ చివరి వాడు ఎవరు సార్ అంటే మనకి ఓకే శ్రీరంగరాయలు అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. మనకి ఈ అరవీడు మన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు ప్రాంతానికి చెందినది అని కూడా చెప్పడం జరుగుతుంది.
ఇది విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు. అంటే ఈ విజయనగరం ఎందుకు చెప్తున్నాం సార్ అంటే ఒకే చోట మీరు నేర్చుకునేటప్పుడు సింపుల్ గా అయిపోతుంది మనకి. ఓకేనా? కాబట్టి విజయనగర సామ్రాజ్యం, ఇంకా కొన్ని రాజ్యవంశాలు ఉన్నాయి కదా, కొద్దిగా చూద్దాం వాటి గురించి కూడా. పాండ్య వంశం. ఓకే, పాండ్య వంశం చూసుకుంటే మనకి ఏది సార్ అంటే వీళ్ళ రాజధాని మధురై. మధురై అంటాం, వీళ్ళని మధురై పాండ్యులు అనే పేరుతో పిలుస్తాం. ఈ వంశ పాలకుడు మనకి చూసుకుంటే మనకి ఓకేనా నెడుంజెలియన్ అనే పేరుతో పిలుస్తాం. ఏమంటాం సార్ అంటే నెడుంజెలియన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏది సార్ అంటే మనకి చోళ సామ్రాజ్యం. వీళ్ళని ప్రాచీన చోళులు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అయితే వీళ్ళకు రెండు రాజధానులు ఉన్నాయి. ఒకటి ఏది సార్ అంటే ఉరయూర్. ఏముంది సార్ అంటే ఒకటి ఉరయూర్, ఉరయూర్ అనేది ఉండడం జరుగుతుంది. రెండవది ఏంటి సార్ అంటే మనకి పూవూర్. పూవూర్ అనేది ప్రజెంట్ కావేరీపట్నం అంటాం కదా, ఇలాగ వీళ్ళది రెండు రాజధానులు. వీరిలో ఈ చోళ సామ్రాజ్యంలో ప్రసిద్ధ రాజు ఎవరు సార్ అంటే కరికాల చోళుడు. ఎవరు సార్ అంటే మనకి కరికాల చోళుడు అనే వ్యక్తి. కరికాల చోళుడు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ వన్ ఏది సార్ అంటే చెర వంశం అని. దీని చెర వంశాన్ని ఇంకో పేరు కేరళ రాజ్యం. గతంలో చాలా సార్లు అడిగాడు నాన్న, ఏమంటాం సార్ అంటే కేరళ రాజ్యం. వీళ్ళ రాజధాని ఏది సార్ అంటే వంజీ. వంజీ కేరళలో ప్రజెంట్ మనము కురూర్. ఓకే, కురూర్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క పాలకుడు ఎవరు సార్ అంటే ఉది వాంజేర్. ఓకే, ఉది వాంజేర్ రేల్ అనే వ్యక్తి నాన్న. ఎవరు సార్ అంటే ఉది వాంజేరల్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇది మనకున్న ప్రధానమైన అంశాలు. నేటి 5 క్వశ్చన్లు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కటంటే ఒక్కటి కూడా వదలపెట్టకుండా ఆప్షన్ తో సహా మీకు వివరించడం జరుగుతుంది. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏంటి సార్ అంటే ప్రతిరోజు కూడా మేము చెప్తున్న వాటిని నీట్గా రాసుకోండి మనకి. ఓకే, దాంతో పాటు ఈ యొక్క క్వశ్చన్లు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, దాంతో పాటు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.